నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో దిలాల్పూర్ మండలంలోని బన్సపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కావాల్సిన అవసర సామగ్రితో పాటుగా ఫర్నిచర్ విద్యార్థులకు బ్యాగులు మరియు పాఠశాలలో మంచినీటి వసతి మరుగుదొడ్ల అభివృద్ధికి పీఎంకే స్టవ్ కంపెనీ తరపున ఎల్లవేళల సహాయ సహకారాలు అందిస్తామని డిప్యూటీ జనరల్ మేనేజర్ భరత్ యాదవ్ అన్నారు. మరియు పీఆర్ఓ బంగా రవీందర్ రెడ్డి జొన్నల మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ బన్సపల్లి పాఠశాల విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అమది కృష్ణవేణి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పీఎంకే గ్రూప్ తరఫున ఈ పరిసరాల ప్రాంతాలకు ఏదైనా అభివృద్ధిలో మా వంతు పాత్ర మేము పోషిస్తామని తెలియజేస్తున్నాము. బస్ షెల్టర్స్ కానీ ఇంతకుముందు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు అవన్నిటితో పాటు ఏదైనా కానీ మౌలిక వసతులు ఏమున్నా కానీ మేము మా సంస్థ తరఫున తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాం. బన్సపల్లి స్కూల్ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు 8th, 9th, 10th క్లాస్ వాళ్ళకి స్టడీ మెటీరియల్ సప్లై చేయడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది. స్కూల్కి కావాల్సిన ఫ్యాన్స్, చైర్స్, ఫర్నిచర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాగే వాళ్ళు కోరినట్టు మా పీఎంకే గ్రూప్ సంస్థ తరఫున ఇప్పుడు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాం. ఇలాగే మేము మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిలావర్పూర్ మండలానికి ఆర్ఓ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్స్ ప్రొవైడ్ చేస్తాము. రోడ్ మెయింటెనెన్స్ కూడా చేస్తాము. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఇక్కడ వచ్చిన అధ్యాపకులందరికీ మా పీఎంకే సంస్థ తరఫున నమస్కారాలు. మరి పిల్లలందరికీ కూడా అభినందనలు. బిడ్డ, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే ఇథనాల్ పరిశ్రమ, ఆ పరిశ్రమ ఏదైతే ఏర్పాటు కాబోతుందో అది ఏర్పాటు అయినాక ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు, స్కూల్ విద్యార్థులకు మరియు రోగులకు మరియు మౌలిక వసతుల ఏర్పాటులో పీఎంకే సంస్థ ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. మీ పిల్లలకు ఎల్లవేళలా కూడా పీఎంకే సంస్థ మీ వెంట ఉంటుంది. ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా అందరూ కూడా అత్యున్నత స్థాయిలో ఉండాలంటే మా సంస్థ తరఫున ఎల్లప్పుడూ కూడా మేము పాటుపడతామని చెప్పి తెలియజేస్తున్నాము.